స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు జూలియస్ సీజర్ యాక్ట్ 3 సీన్ 1 ఎక్స్ప్లెనేషన్ మన తెలుగులో చూద్దాం. లైన్ బై లైన్ ఎక్స్ప్లెనేషన్. సీజర్ టు ద సూట్ సేయర్ ది ఐడ్స్ ఆఫ్ మార్చ్ ఆర్ కమ్. ఓకే, సో అక్కడ ఉన్నటువంటి సూట్ సేయర్ అంటే జ్యోతిష్యం చెప్పేటువంటి వారు, లేదంటే జరిగే విషయాలను ముందు చెప్పేటువంటి వారిని సూట్ సేయర్స్ అంటారు. సీజరే సూట్ సేయర్కి చెప్తూ ఉన్నాడు అనమాట. ఏమని చెప్తూ ఉన్నాడంటే ఐడ్స్ ఆఫ్ మార్చ్ ఆర్ కమ్ అండ్ ఐడ్స్ ఆఫ్ మార్చ్ అంటే ఇక్కడ ఏంటి అంటే 15th of March అనమాట. ఐడ్స్ అంటే మార్చ్ 15వ తారీఖు అని, అది వచ్చేసింది కదా అని చెప్పి చెప్తూ ఉన్నారు. ది ఐడ్స్ ఆఫ్ మార్చ్ ఆర్ కమ్ అంటే మార్చ్ 15వ తారీఖు వచ్చింది కదా అని చెప్పి సీజర్ చెప్తూ ఉన్నాడు ఆ జ్యోతిష్యం చెప్పేటువంటి వాడికి. సూట్ సేయర్ ఐ సీజర్ బట్ నాట్ గాన్. అప్పుడు ఆ యొక్క జ్యోతిష్యం చెప్పేటువంటి వాడు ఏమంటూ ఉన్నాడు అంటే వచ్చింది కానీ ఇంకా వెళ్ళిపోలేదు కదా అని చెప్పి చెప్తూ ఉన్నాడు. ఎందుకు అంటే మార్చ్ 15వ తారీఖు నీకేదో అపాయం జరగబోతుంది అని చెప్పి యాక్ట్ 1 సీన్ 1లో సూట్ సేయర్ జూలియస్ సీజర్కి చెప్తూ ఉంటాడనమాట. ఆర్టిమెడరస్ హెయిల్ సీజర్ రీడ్ ది స్కెడ్యూల్. ఇక్కడ ఉన్నటువంటి ఆర్టిమెడరస్ ఎవరు అంటే జూలియస్ సీజర్ని కాపాడటం కోసం ఒక విషయాన్ని, అంటే కాన్స్పిరేటర్స్ అందరూ కూడా కలిసి, మరి కేషియస్ అని, బ్రూటస్ అని, ఇంకా చాలామంది, క్యాస్కా, సిన్నా, వీళ్ళందరూ కూడా కలిసి సీజర్ని చంపేయాలి అని చెప్పి ఒక ప్లాన్ని సీజర్కి తెలియకుండా రహస్యంగా ఒక పన్నాగాన్ని పన్నుతారనమాట. అందులో వారందరూ కూడా కలిసి ఉంటారు. ఇలా నేను చంపబోతూ ఉన్నారు అన్నటువంటి విషయాన్ని తెలియజేయడం కోసం ఒక కాగితం మీద రాసి ఆర్టిమెడరస్ ఆ యొక్క విషయాన్ని సీజర్కి మరి ప్రత్యక్షంగా చెప్పకూడదు కాబట్టి పరోక్షంగా తెలియజేయడం కోసం ఒక కాగితం మీద రాసి దాన్ని చదవమని చెప్పి సీజర్కి ఇస్తాడు ఆర్టిమెడరస్. ఎందుకంటే అతను సీజర్ని కాపాడాలనుకుంటున్నాడు కాబట్టి. డెషియస్ బ్రూటస్ ట్రెబోనియస్ డత్ డిజైర్ యూ టు ఓవర్ రైడ్ ఎట్ యువర్ బెస్ట్ లీజర్ హీస్ హంబుల్ స్యూట్. ఇక్కడ డెషియస్ బ్రూటస్ ఏం చెప్తూ ఉన్నాడు అంటే ట్రెబోనియస్ అనేటువంటి ఆయన ఏదో విషయాన్ని మీరు చదివితే మంచిది అని చెప్పి ఇగో ఇందులో రాసిచ్చారు. స్యూట్ అంటే ఇక్కడ రిక్వెస్ట్ అనమాట. మీరు ఎప్పుడైతే ఖాళీగా ఉంటారో సీజర్ గారు, ఆ సమయంలో ట్రెబోనియస్ గారు చెప్తూ ఉన్నటువంటి దాన్ని ఒకసారి మీరు చదవండి, ఇది నా యొక్క వినయంతో కూడినటువంటి ఒక మనవి అని చెప్పి తెలియజేశాడు డెషియస్ బ్రూటస్ ట్రెబోనియస్ గురించి. అంటే ఇప్పుడు ఇక్కడ ఆర్టిమెడరస్ చెప్పేది కాకుండా వీళ్ళు చెప్పేది వినాలి అనేటువంటి ఉద్దేశం ఇక్కడ డెషియస్ బ్రూటస్ అనమాట. ఆర్టిమెడరస్ ఓ సీజర్ రీడ్ మైండ్ ఫస్ట్ ఫర్ మైండ్స్ ఏ స్యూట్ దట్ టచెస్ సీజర్ నియర్ రీడ్ ఇట్ గ్రేట్ సీజర్. ఆర్టిమెడరస్ ఏం చెప్తూ ఉన్నాడంటే సీజర్ ఫస్ట్ నాదే, మొదటగా నువ్వు నేను ఇచ్చింది మాత్రమే చదువు. ఫర్ మైండ్ స్యూట్ ఎందుకంటే నేను చెప్పేటువంటిది, ఇది నా మనవి. దట్ టచెస్ సీజర్ నియర్ ఎందుకంటే నీకు అవసరమైనటువంటిది, నీకు దగ్గరగా ఉన్నటువంటిది నేను అందులో రాశాను కాబట్టి చదువు గ్రేట్ సీజర్, చాలా గొప్పవాడు అయినటువంటి సీజర్ అని చెప్పి ఆర్టిమెడరస్ చెప్పాడు. సీజర్ వాట్ టచెస్ ఆర్ సెల్ఫ్ షెల్ బీ లాస్ట్ సర్వ్డ్. ఏదైతే నాకు సంబంధించింది, నా హృదయానికి హత్తుకునేటువంటిది అని నువ్వు చెప్తూ ఉన్నావో అది ఖచ్చితంగా నేను చివరిలో చదువుతాను అని చెప్పి సీజర్ చెప్పాడు. ఆర్టిమెడరస్ డిలే నాట్ సీజర్ రీడ్ ఇట్ ఇన్స్టెంట్లీ. ఆర్టిమెడరస్ ఏమంటున్నాడు అంటే ఇంకా ఆలస్యం చేయబాక సీజర్, తొందరగా దాన్ని చదువు అని చెప్పాడు. సీజర్ వాట్ ఈజ్ ద ఫెలో మ్యాడ్. ఏంటి ఏం చెప్తున్నాడు ఈయన, ఉన్న పిచ్చోడా ఏంటి అని చెప్పి ఆర్టిమెడరస్ని సీజర్ అన్నాడు అనమాట. పబ్లియస్ సిరా గివ్ ప్లేస్. పబ్లియస్ అనేటువంటి వాడు వచ్చాడు. స్థలం ఇవ్వండి అంటూ ఉన్నాడు అనమాట. కేషియస్ వాట్ అర్జ్ యూ యువర్ పిటిషన్స్ ఇన్ ద స్ట్రీట్ కమ్ టు ద క్యాపిటల్. అప్పుడు కేషియస్ వచ్చేసి ఆర్టిమెడరస్ని అంటున్నాడు, ఎందుకు నువ్వు ఇక్కడే కంగారు పెడుతూ ఉన్నావు, ఏం చెప్పాలనుకుంటున్నావు, ఇక్కడ వీధిలోనే కంగారు చేస్తూ ఉన్నావు ఎందుకు, అక్కడ క్యాపిటల్ దాకా వచ్చి అక్కడ మాట్లాడవచ్చు కదా అని చెప్పి కేషియస్ వచ్చి ఆర్టిమెడరస్తో మాట్లాడుతున్నాడు. సీజర్ గోస్ అప్ టు సెనెట్ హౌస్. ఇంకా సీజర్ అక్కడ నుంచి సెనెట్కి వెళ్ళాడనమాట, సెనెట్ హౌస్కి. ద రెస్ట్ ఫాలోయింగ్, అతనితో ఉన్నటువంటి వారందరూ కూడా అతనితో పాటు వచ్చారు. పొపీలియస్ ఐ విష్ యువర్ ఎంటర్ప్రైజ్ టుడే మే థ్రైవ్. ఇక్కడ పొపీలియస్ అనేటువంటి వాడు ఏమంటున్నాడంటే పొపీలియస్కి అసలు ఏ విషయం తెలియదు, దేని గురించి తెలియదు, కాకపోతే ఊరికే మీరేమనుకుంటున్నారు అది ఈరోజు మీకు జరిగితే బాగుండు, మీరు ఏది జరగాలి అని కోరుకుంటున్నారు అది మీకు జరిగితే బాగుండు అని చెప్పి అక్కడ ఉన్నటువంటి కాన్స్పిరేటర్స్, సెనేటర్స్ అందరికి కూడా చెప్తాడనమాట. ఈ సెనేట్ హౌస్లో ఉన్నటువంటి వారందరూ కూడా సీజర్ని చంపేయాలి అని చెప్పి ఒక పన్నాగాన్ని పన్నుతారనమాట. అసాసినేషన్ అంటే ఒక హై ర్యాంక్లో ఉన్నటువంటి ఒక నోబుల్ పర్సన్ని చంపితే కనుక సో దాన్ని అసాసినేషన్ అంటాం. సో అది చేయడం కోసం వీరు మొత్తం కూడా సిద్ధం చేసుకున్నారు. కేషియస్, సిన్నా అని, క్యాస్కా అని, మిగతా వాళ్ళందరూ. కేషియస్ వాట్ ఎంటర్ప్రైజ్ పొపీలియస్. ఇంకా తర్వాత అప్పుడు కేషియస్కి భయం వేసి ఏం చెప్పాలనుకుంటున్నాడు, అసలు ఎంటర్ప్రైజ్ ఏంటి, మేము ఏం చేయాలనుకుంటున్నాము అని చెప్పి పొపీలియస్ అనుకుంటున్నాడు, మేము జయం పొందాలని ఎందుకు చెప్తూ ఉన్నాడు అని చెప్పి కేషియస్ కొంచెం కంగారు పడతాడు. పొపీలియస్ ఫేర్ యూ వెల్, ఇంకా అక్కడ ఆ మాట చెప్పి అక్కడ నుంచి టాటా చెప్పేసి పొపీలియస్ వెళ్ళిపోతాడు. అడ్వాన్సెస్ టు సీజర్ బ్రూటస్ వాట్ సెడ్ పొపీలియస్ లీనా. ఓకే, సో అక్కడ నుంచి వెళ్ళిపోతాడనమాట. బ్రూటస్ అంటాడు ఏంటి ఈ పొపీలియస్ లీనా అసలు ఏం చెప్తూ ఉన్నాడు అని చెప్పి కేషియస్తో మాట్లాడతాడు బ్రూటస్.
కేషియస్ హీ విష్ టుడే ఆర్ ఎంటర్ప్రైజ్ మైట్ థ్రైవ్. అతను ఏం చెప్తూ ఉన్నాడంటే, అతను ఏం కోరుకుంటూ ఉన్నాడంటే, మనం ఏదైతే చేయాలనుకుంటున్నామో అది ఈరోజు మంచిగా జరగాలి అని చెప్పి కోరుకుంటూ ఉన్నాడు. ఐ ఫియర్ అవర్ పర్పస్ ఈజ్ డిస్కవర్డ్. నాకు కొంచెం భయంగా ఉంది, మనం ఏదైతే చేయాలనుకుంటున్నామో సీజన్ చంపాలనుకున్న విషయం ఇక్కడ మనుషులకు తెలిసిందా ఏంటి, పొపిలియస్లీ నాకు అర్థమైందా ఏంటి, అందుకే అట్లా చెప్పాడా ఏంటి అని చెప్పి కంగారు పడతాడనమాట కేషియస్. బ్రూటస్ లుక్ హౌ హీ మేక్స్ టు సీజర్ మార్క్ హిమ్. అప్పుడు బ్రూటస్ ఏమంటాడు అంటే, కంగారు పడబాకు, ఒకసారి అటు చూడు, ఎట్లాగ సీజర్తో మాట్లాడుతున్నాడో ఒకసారి చూడు, అతను సీజర్తో మాట్లాడే విధానాన్ని గమనించు అని చెప్పి చెప్తాడు. కేషియస్ క్యాస్కా బీ సడన్ ఫర్ వీ ఫియర్ ప్రివెన్షన్. ఇంకా కేషియస్ అంటాడు, క్యాస్కా నువ్వు తొందరగా చేసేయాలి, ఫర్ వీ ఫియర్ ప్రివెన్షన్, ఎందుకంటే మనల్ని ఎవరో ఆపబోతున్నారేమో అనేటువంటి భయం నాకు కలుగుతుంది. బ్రూటస్ వాట్ షెల్ బీ డన్. ఓకే బ్రూటస్ ఏం చేయాలి. ఇఫ్ దిస్ బీ నోన్ కేషియస్ ఆర్ సీజర్ నెవర్ షెల్ టర్న్ బ్యాక్. ఓకే సో ఏం చేయాలి మనం, ఇది కనుక సీజర్కి తెలిసింది అంటే సీజరు కేషియస్ ఎప్పటికి కూడా కలవరు అనమాట. ఫర్ ఐ విల్ స్లే మై సెల్ఫ్. ఒకవేళ ఈ విషయం తెలిసి నేను సీజర్ని చంపబోతున్నట్టుగా ఇట్లాగ ఒక పన్నాగాన్ని పన్ని మిమ్మల్ని అందరినీ కూడా అందులో కలిపానన్న విషయం తెలిస్తే నాకు ఖచ్చితంగా శిక్ష వేస్తాడు. నేను అతను ఇచ్చే శిక్షను తీసుకోవడం కంటే నా అంతటి నేనే చచ్చిపోతాను అని చెప్పి కేషియస్ చెప్పాడు. బ్రూటస్ కేషియస్ బీ కాన్స్టెంట్. అప్పుడు బ్రూటస్ ఏం చెప్తూ ఉన్నాడంటే కేషియస్తో, నువ్వు కంగారు పడబాక అలాగే ఉండు. పొపిలియస్ లీనా స్పీక్స్ నాట్ ఆఫ్ అవర్ పర్పసెస్. పొపిలియస్ లీనా అక్కడ వెళ్ళి సీజర్తో మాట్లాడింది మన గురించి కాదు, మన ప్లాన్ గురించి, అంతకంటే కాదు, మనం అనుకున్నటువంటి విషయం కాదు. ఫర్ లుక్ హీ స్మైల్స్ అండ్ సీజర్ డత్ నాట్ చేంజ్. అతను నవ్వుతూ సీజర్తో మాట్లాడుతున్నాడు. ఒకవేళ మన గురించే కనుక సీజర్కి నిన్ను చంపబోతున్నారు ఈ కేషియస్, బ్రూటస్ ఇంకా మిగతా వాళ్ళందరూ కూడా అనే విషయాన్ని చెప్తే నవ్వుకుంటా ఆ విషయాన్ని ఎందుకు చెప్తాడు సీజర్కి. ఒకవేళ అతను నవ్వుకుంటానే చెప్పినా సరే సీజర్ తన కొంతసేపట్లో తను చంపేస్తున్నారన్న విషయం తెలిస్తే అతను మొక్క కవలికలు మారకుండా ఉండవు కదా అని చెప్పి చెప్తాడనమాట కేషియస్. ట్రెబోనియస్ నోస్ హిస్ టైమ్. అప్పుడు కేషియస్ చెప్తున్నాడు, ట్రెబోనియస్కి ఎప్పుడు రావాలో చాలా బాగా తెలుసు. ఫర్ లుక్ యూ బ్రూటస్, చూస్తూ ఉండు నువ్వు బ్రూటస్, ఈ డ్రాస్ మార్క్ యాంటనీ అవుట్ ఆఫ్ ద వే. ఈ ట్రెబోనియస్ యొక్క పని ఏంటి అంటే, మార్క్ యాంటనీ అనేటువంటి వాడు సీజర్ని చాలా బాగా ప్రేమించేటువంటి ఒక మంచి దాసుడు. ఏది చెప్తే సీజర్ అది చక్కగా పొల్లు పోకుండా చేసేటువంటి మంచి వ్యక్తి అనమాట. సో అందుకని మార్క్ యాంటనీ అక్కడ ఉంటే సీజర్ని చంపడం అనేటువంటిది అసాధ్యం కాబట్టి మార్క్ యాంటనీని సీజర్ దగ్గర నుంచి తీసుకెళ్లాల్సినటువంటి బాధ్యత కేషియస్ ట్రెబోనియస్కి అప్పగించాడు. ఎగ్జాంట్ యాంటనీ అండ్ ట్రెబోనియస్. సో ట్రెబోనియస్ అట్లా కబుర్లు చెప్తా మార్క్ యాంటనీని అక్కడ ఉన్నటువంటి స్థలం నుండి కూడా సీజర్ని కాపాడే అవకాశం లేకుండా దూరంగా తీసుకెళ్ళిపోతాడు. డెషియస్ బ్రూటస్ వేర్ ఈజ్ మెటలస్ సింబర్. ఇక్కడ డెషియస్ బ్రూటస్ అడుగుతున్నాడు మెటలస్ సింబర్ ఏడి అని. లెట్ హిమ్ గో, అతను వెళ్ళేద్దాం సీజర్ దగ్గరికి. అండ్ ప్రజెంట్లీ ప్రిఫర్ హిస్ స్యూట్ టు సీజర్. అతను ఏదైతే చెప్పాలనుకుంటున్నాడో దాన్ని సీజర్కి వెళ్ళి అతని యొక్క మనవని అతని సీజర్తో చేసుకొనిద్దాం అని చెప్పి డెషియస్ బ్రూటస్ చెప్పాడనమాట. డెషియస్ బ్రూటస్ అంటే ఎవరు అంటే అతను చాలా పెద్దవాడైనటువంటి ఏజ్డ్ బ్రూటస్ అనమాట. బ్రూటస్ సంబంధించినటువంటి కుటుంబంలో వాడు. బ్రూటస్ హీఈస్ అడ్రెస్డ్ ప్రెస్ నియర్ అండ్ సెకండ్ హిమ్. సో అతను వెళ్ళనివ్వండి, అతను మాట్లాడుతున్నాడు, అతను వెళ్ళనివ్వండి సీజర్ దగ్గరికి. సిన్నా క్యాస్కా యు ఆర్ ద ఫస్ట్ దట్ రేర్స్ యువర్ హ్యాండ్. సిన్నా ఏం చెప్తూ ఉన్నాడంటే, క్యాస్కా మొట్టమొదటిగా నువ్వే వెళ్ళాలి, మొట్టమొదటిగా నువ్వే వెళ్ళి సీజర్ని కత్తితో పొడవాలి అని చెప్పి సిన్నా క్యాస్కా గుర్తు చేస్తూ ఉన్నాడు. సీజర్ ఆర్ వి ఆల్ రెడీ. అప్పుడు సీజర్ అంటున్నాడు, పాపం ఇంతమంది చుట్టూ ఉండి అతను చంపాలనుకుంటున్నారన్న విషయం పాపం అతను తెలియదు కాబట్టి మనం అందరం సిద్ధంగానే ఉన్నామా. వాట్ ఈజ్ నవ్ మిస్. ఏంటి మన మధ్యలో ఉన్నటువంటిది. దట్ సీజర్ అండ్ హిస్ సెనెట్ మస్ట్ రెడ్రెస్. ఏమి సమస్యలు మనుషులు ఎదుర్కొంటున్నారు, ఈ రోమ్ అనేటువంటి పట్టణంలో ఉన్నటువంటి మనుషులు ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు, ఆ సమస్యలన్నీ మనం పరిష్కరించడానికి నేను నా యొక్క సెనెట్ హౌస్ అందరం కూడా సిద్ధంగానే ఉన్నాం కదా అని చెప్పి చెప్తూ ఉన్నాడు అనమాట. ఏం మనం మార్చాలి, ఏ పరిస్థితులకు మనం పరిష్కారాన్ని తీసుకురావాలి అని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు సీజర్. మెటలస్ సింబర్ మోస్ట్ హై మోస్ట్ మైటీ అండ్ మోస్ట్ ప్యూజెంట్ సీజర్ మెటలస్ సింబర్ థ్రోస్ బిఫోర్ దై సీట్ అండ్ హంబుల్ హార్ట్. మెటలస్ సింబర్ ఏం చెప్తూ ఉన్నాడంటే, చాలా గొప్పవాడైనటువంటి సీజర్, చాలా మహిమ కలిగినటువంటి సీజర్. మెటలస్ సింబర్ థ్రోస్ బిఫోర్ దై సీట్ ఎట్ హంబుల్ హార్ట్. ఓకే సో నీ యొక్క సింహాసనం దగ్గరికి నేను చాలా వినయ విధేయతలతో, చాలా విధేయతతో కూడినటువంటి హృదయంతో నీ దగ్గరికి నేను సమీపిస్తూ ఉన్నాను. నీలింగ్ అక్కడే మరి మోకాళ్ళు వేస్తూ ఉన్నాడు అనమాట. సీజర్ ఐ మస్ట్ ప్రివెంట్ ది. అప్పుడు సీజర్ అన్నాడు, నేను నిన్ను ఆపాలి. సింబర్ దీస్ కౌచింగ్స్ అండ్ దీస్ లోలీ కర్టసీస్, నువ్వు చేసేటువంటి ఇవన్నీ కూడా ఉపయోగం లేనటువంటి గౌరవాలు, విలువ లేనటువంటి గౌరవాలు నాకు అవసరం లేదు. మైట్ ఫైర్ ద బ్లడ్ ఆఫ్ ఆర్డినరీ మెన్. ఇటువంటివన్నీ కూడా సామాన్య రక్తం కలిగినటువంటి మామూలు మనుషుల్ని, మామూలు వ్యక్తుల్ని మారుస్తాయేమో, వారి యొక్క హృదయాన్ని మండిస్తాయేమో, లేదంటే వారి హృదయంలో మార్పు కలిగిద్దేమో ఇలాంటివన్నీ చేయడం ద్వారా.
అండ్ టర్న్ ప్రీ ఆర్డినెన్స్ అండ్ ఫస్ట్ డిగ్రీ ఇంటూ ద లా ఆఫ్ చిల్డ్రన్. సో అలాగ వాళ్ళు మారతారేమో, కానీ నేను ఒకసారి చెప్పింది డిగ్రీ అంటే ఇక్కడ లా అనమాట. సో చట్టరీతిగా నేను ఇచ్చినటువంటి మార్పులో అండ్ టర్న్ ప్రీ ఆర్డినెన్స్ అండ్ ఫస్ట్ డిగ్రీ ఇంటూ ద లా ఆఫ్ చిల్డ్రన్. పిల్లలు ఏం చేస్తారు అంటే ఈరోజు ఆటలు ఆడుకునేటప్పుడు ఈరోజు మనం ఆటలు ఇలా ఆడుకుందాము, ఈరోజు మనం ఇలాంటి నియమ నిబంధనలు పెట్టుకుందామని అనుకుంటారు. రేపు మళ్ళీ ఆటలు ఆడేటప్పుడు ఇలాంటి నియమ నిబంధనలు వద్దు, మనం మార్చుకుందాము అని మార్చుకుంటారు. సో నేను అట్లా కాదు కదా. బీ నాట్ ఫాండ్ టు థింక్ దట్ సీజ్ అ బేర్ సచ్ రెబల్ బ్లడ్. నేను కూడా అలాగే చేస్తాను, నిన్న ఇచ్చినటువంటి తీర్పు ఈరోజు మార్చేస్తాను పిల్లల్లాగా నువ్వు అనుకోబాక. నేను నిన్న ఏదైతే చెప్పానో అదే ఈరోజు కూడా చేస్తాను. దట్ విల్ బి థాట్ ఫ్రమ్ ద ట్రూ క్వాలిటీ విత్ దట్ విచ్ మెల్టెత్ ఫూల్స్. ఓకే, నువ్వు చేసేటువంటి పనులన్నీ కూడా మూర్ఖులైనటువంటి మామూలు సామాన్య ప్రజల్ని మారుస్తాయేమో కానీ నువ్వు చేసేటువంటి ఇక్కడ మోకాలు వేయటం, నన్ను మెచ్చుకోవడం, పొగట్టడం, వీటన్నికి నేనైతే పడిపోనయ్యా అని చెప్పి చెప్తున్నాడు సీజర్. ఐ మీన్ స్వీట్ వర్డ్స్, మంచి మంచి తీనని పదాలు చెప్పి నన్ను పడేద్దామని అనుకుంటున్నావేమో కానీ ఆ మాటలన్నిటికీ నీకు ఇష్టమైన పని చేయడానికి నేను సిద్ధంగా లేను అని చెప్పి చెప్పాడు. లో క్రూక్డ్ కర్టసీస్ అండ్ బేస్ స్పానియల్ ఫానింగ్. ఓకే, సో ఇవన్నీ కూడా చేయడం ద్వారా మామూలు మనుషులు మారతారేమో. అంటే గబగబా పొగిడేసి ముందుకు మోకాళ్ళు వేసి తగ్గించుకొని మనల్ని నోకు పొగిడేసి నువ్వు అది నువ్వు ఇది అని చెప్పి ఈ పని చేసేలాగా ఆ పని చేసేలాగా బతులాడేటువంటి మార్గాలు ఎత్తుక్కుంటారు మనుషులు. వారి పని జరగడం కోసం ఇతరులను పొగట్టం ఏంటి, ఇతరులను ఎత్తేస్తూ ఉంటారు, వాళ్ళకి అనేక రకమైన కానుకలు ఇస్తూ ఉంటారు. ఇవన్నీ చేయడం ద్వారా నేనైతే మారను. నేను ఆ టైప్ కాదు. మాటలకు పడిపోయి నా యొక్క ఇచ్చినటువంటి తీర్పుని మళ్ళీ మార్చుకోవడానికి నేను అంతా కూడా తీర్పు ప్రకారంగానే నేను ఇచ్చాను. సో దాన్ని మళ్ళీ మార్చడం అనేటువంటిది న్యాయబద్ధంగానే నేను తీర్పునిచ్చాను, అది మళ్ళీ జరగడం అనేది లేదు అని చెప్పి చెప్పాడు. దై బ్రదర్ బై డిగ్రీ ఈజ్ బానిష్డ్. ఓకే, సో చట్టరీత్యానే నీ యొక్క సహోదరుడైనటువంటి వాడు ఏమయ్యాడు అంటే ఈ యొక్క ప్రాంతం నుండి అతను తరిమివేయబడ్డాడు. ఇఫ్ దౌ డస్ట్ బెండ్ అండ్ ప్రే అండ్ ఫాన్ ఫర్ హిమ్. నువ్వు అతని కోసమే వంగి ఇక్కడ ప్రార్థనలు చేసి నన్ను మార్చాలి అని ప్రయత్నం చేసినట్లయితే ఐ స్పర్న్ ది లైక్ ఎ కార్ అవుట్ ఆఫ్ మై వే. అంటే ఇక్కడ చిన్న కుక్కలు ఉంటాయి చూసారా, స్పానియల్ అంటే చిన్న చిన్న కుక్కలు వచ్చి మన కాళ్ళను నాకుతూ ఉంటాయి. ఎందుకు అవి చిన్న చిన్న కుక్కలు నాకుతూ ఉంటాయి? వారి యొక్క యజమానుల యొక్క కాళ్ళు నాకుతూ ఉంటాయి. అంటే వారి యొక్క యజమానులకి సంతోషాన్ని కలిగించడం కోసం, వారిని ఆనందపరచడం కోసం, వారంటే ఇష్టం అని తెలియజేయడం కోసం ఆ కుక్కలు అట్లా చేస్తూ ఉంటాయి. నువ్వు కూడా నన్ను అట్లాగా చేయాలి అని అనుకుంటే మాత్రం నా కాళ్ళు నాకు కుక్కలాగా అట్లా ఉంటే నిన్ను మాత్రం నేను ఒక చిన్న కుక్కను తోసేసినట్టుగా నా యొక్క దారిలో ఉండి తోసేస్తాను అని చెప్పి చెప్పాడు. నో సీజర్ డత్ నాట్ రాంగ్. ఓకే, సో తర్వాత సీజర్ ఎప్పుడు కూడా తప్పు చేయడు. నార్ వితౌట్ కాజ్. మంచి కారణం లేకోకుండా ఏది కూడా చేయడు. విల్ హీ బీ సాటిస్ఫైడ్. సరి అయినటువంటి కారణం ఉండి సంతృప్తి చెందితేనే కానీ అతని యొక్క మార్పులో కానీ మాటలో కానీ తేడా రాదు. మెడల సింబర్. ఈజ్ దేర్ నో వాయిస్ మోర్ వర్దీ దాన్ మై ఓన్ టు సౌండ్ మోర్ స్వీట్లీ ఇన్ ఏ గ్రేట్ సీజర్స్ ఇయర్ ఫర్ ద రెపెలింగ్ ఆఫ్ మై బానిస్డ్ బ్రదర్. సో ఇక్కడ మెట్ల సింబర్ అంటున్నాడు, నాకంటే కూడా విలువైనటువంటిది, నాకంటే కూడా శ్రేష్టమైనటువంటి గొంతు కలిగినటువంటి మనుషులు, ఆ గొంతు ఏదైతే ఉందో ఆ గొంతు సీజర్ యొక్క చెవుల్లోకి చక్కగా వెళ్ళేటువంటి చక్కటి స్వరాన్ని కలిగినటువంటి మనుషులు ఎవరైనా ఉన్నారా ఇక్కడ? అంత బాగా మాట్లాడేటువంటి, మధురంగా మాట్లాడేవాళ్ళు, అంటే సీజర్ వినగలిగినటువంటి గొప్ప వ్యక్తి, నాకంటే విలువైన వ్యక్తి యొక్క స్వరం ఎవరిదైనా ఉందా ఇక్కడ అని చెప్పి అంటూ ఉన్నాడు అనమాట. రెపెలింగ్ ఆఫ్ మై బానిష్డ్ బ్రదర్. ఎందుకు వారి యొక్క స్వరం కావాలి అంటే నా సహోదరుణ్ణి ఈ ప్రాంతం నుండి పంపించేసిన వ్యక్తిని మరలా ఇక్కడ తీసుకురమ్మని ప్రాధేయపడటం కోసం అంత విలువైనటువంటి స్వరం కలిగినటువంటి వారు ఎవరైనా ఉన్నారా అని చెప్పి మెడల సింబర్ అనగానే బ్రూటస్ ఐ కిస్ దై హ్యాండ్. అప్పుడు బ్రూటస్ వచ్చాడు. ఎందుకంటే బ్రూటస్ అంటే సీజర్కి చాలా ఎక్కువ ఇష్టం, వారిద్దరు మంచి స్నేహితులు కాబట్టి ఐ కిస్ దై హ్యాండ్, నేను నీ చేతులు ముద్దు పెట్టుకుంటున్నాను అని చెప్పి బ్రూటస్ సీజర్తో చెప్పాడు. బట్ నాట్ ఇన్ ఫ్లాటరీ. ఇదంతా కూడా నిన్నేదో పడేయాలని, నీ మీద ఏదో ప్రేమను చూపించాలని దానికోసం ఏం కాదు.